కరీంనగర్ కార్పొరేషన్ మేయర్ పీఠంపై ఉత్కంఠ కంటిన్యూ అవుతుంది. 30 డివిజన్లలో గెలిచిన బీజేపీ అతిపెద్ద పార్టీగా అవతరించింది. కాంగ్రెస్ 14 చోట్ల గెలిచి రెండో స్థానంలో నిలిచింది. గత ఎన్నికల్లో 33 స్థానాల్లో గెలిచిన బీఆర్ఎస్ ఈసారి 9 స్థానాలకు, గత ఎన్నికల్లో 6 చోట్ల గెలిచిన ఎంఐఎం ఈసారి 3 స్థానాలకే పరిమితమైంది. ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ నుంచి ఈసారి 2 కార్పొరేటర్లు గెలిచారు. కరీంనగర్ మేయర్ పీఠం దక్కించుకోవాలంటే బీజేపీకి మరో 4 కార్పొరేటర్లు అవసరమయ్యారు. 13వ డివిజన్లో గెలిచిన ఇండిపెండెంట్ అభ్యర్థి, 15వ డివిజన్లో ఏఎఫ్బీ అభ్యర్థి బీజేపీలో చేరడంతో 32కి పెరిగింది. మరో 8 మంది ఇండిపెండెంట్లు బీజేపీ నేతలతో టచ్లో ఉన్నట్టు సమాచారం. దీంతో తమకు ఎక్స్ అఫిషియో ఓటు అవసరం రాదంటున్నాయి కమలం నేతలు. రైట్గా కరీంనగర్ మేయర్ ఎన్నిక, పార్టీల బలాబలాలపై మరిన్ని డీటెయిల్స్ వెంకటేష్ లైవ్ ద్వారా అందిస్తారు. ఫలితాలు చాలా ఉత్కంఠంగా వచ్చాయని చెప్పొచ్చు. చాలా చోట్ల స్పష్టమైన మెజారిటీ వస్తే కొన్ని చోట్ల అస్పష్టమైన మెజారిటీలు వచ్చాయి. ఇప్పుడు ఇవే రేపు లేదు ఎల్లుండి జరగబోయే మేయర్ ఎన్నికల్లో కరీంనగర్ కావచ్చు, తర్వాత మిగతా మున్సిపల్ చైర్మన్ ఎన్నికల్లో జరిగే చైర్మన్ ఎన్నిక కావచ్చు చాలా కీలకం కాబోతుంది. ముఖ్యంగా కరీంనగర్లో ఈసారి బీజేపీ ఆల్రెడీ పట్టు చిక్కించుకుంది, కానీ కొంచెం మెజారిటీ మళ్ళీ చివరిలో తగ్గింది. నిన్న 33 డివిజన్లలో లీడ్లో ఉన్న బీజేపీ చివరి ఫలితాలు వచ్చేసరికి 30 డివిజన్లు మాత్రమే గెలుచుకొని ఇంకొక 3 వెనక్కి తగ్గింది. కానీ ఓవరాల్గానైతే మనకి ఇక్కడ 66 డివిజన్లు ఉన్నాయి కాబట్టి 66 డివిజన్లలో మేజిక్ ఫిగర్ 33 కంటే ఒకటి ఎక్కువ కావాలి కాబట్టి 34 మంది కావాలి. కానీ ఇందులో ఎక్సెప్షన్ మెంబర్లు కూడా ఇక్కడ 3 ఎక్సెప్షన్ మెంబర్లు అఫీషియల్గా ఉన్నారు. ఒకటి కేంద్ర మంత్రి బండి సంజయ్కి కూడా మున్సిపల్ కార్పొరేషన్లో ఎక్సెప్షన్ మెంబర్షిప్ ఉంటుంది. తర్వాత స్థానిక ఎమ్మెల్యే గంగుల కమలార్కి ఒక మెంబర్షిప్ ఉంటుంది. తర్వాత కవ్వంపల్లి సత్యనారాయణకు సంబంధించిన అలుగునూరు డివిజన్ కూడా కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్కి వచ్చింది కాబట్టి ఆయన కూడా ఒక మెంబర్షిప్ ఉంటుంది. అంటే మొత్తం 66+3 69 డివిజన్లకు సంబంధించిన ఓట్లు రేపు ఎల్లుండి మనకు మేయర్ ఎన్నికల్లో కౌంట్ అవుతాయి. ఈ 69లో సగం అంటే మనకు దాదాపు 70 వేసుకున్నా కూడా 35-36 స్థానాలకు ఉన్న వాళ్ళు మాత్రమే మేయర్ గెలుచుకుంటారు. ఈ లెక్కన బీజేపీకి ఇంకొక 5 కార్పొరేటర్లు కావాలి. ఇందుకోసం నిన్ననే ఆల్రెడీ కేంద్ర మంత్రి బండి సంజయ్ కసరత్తు ప్రారంభించారు. ఇప్పటికే రాత్రి ఒక 5 కార్పొరేటర్లు వాళ్ళు చెప్పినట్టుగా కూడా ప్రకటించారు. కాకపోతే 2కి మాత్రం నిన్న అఫీషియల్గా కండవలు కూడా కప్పారు. అందులో ఒకరు ఇండిపెండెంట్ అభ్యర్థి, మరొకరు ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ అభ్యర్థి. అంటే 30+2 32 అయింది. కేంద్ర మంత్రి బండి సంజయ్ ఓటుతో కలిపితే 33 అయినాయి. తర్వాత వాళ్ళు చెప్పినట్టుగా ఇంకొక 2 కూడా చేరారని చెప్తున్నారు. 35కు వాళ్ళు చెప్తున్న లెక్క. అఫీషియల్గా ఇప్పుడు ఇది ఇంకొకరు అటు ఇటు అయినా కూడా ఈ మేయర్ పీఠం బీజేపీ చేతులకు వెళ్ళడం ఖాయమైంది. ఎందుకంటే ఈ బలాబలాలు కనుక చూస్తుంటే బీఆర్ఎస్కి ఇక్కడ 9 డివిజన్లు మాత్రమే గెలుచుకుంది. తర్వాత కాంగ్రెస్ 14 డివిజన్లు, ఎంఐఎం 3 డివిజన్లు, ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ 2 డివిజన్లు, ఇండిపెండెంట్లు 8 మంది గెలిచారు. ఇప్పుడు ఈ ఇండిపెండెంట్లే చాలా కీలకం కాబోతున్నారు. ఇందులో నుంచే నిన్న ఆల్రెడీ ఒకరిద్దరు బీజేపీ గూటిలోకి చేరిపోయారు. కాబట్టి ఈ కరీంనగర్ కార్పొరేషన్ని బీజేపీ కైవసం చేసుకునే దిశగా ప్రణాళికలు నడుస్తున్నాయి. ఒకవేళ కాంగ్రెస్ కానీ ఇంకా ఇతర పార్టీలు కానీ ఈ మేయర్ పీఠం కోసం ప్రయత్నిద్దామన్నా కూడా ఇవి సాధ్యం కాని పరిస్థితిలో ఇక్కడ కరీంనగర్ ఉంది. ఎందుకంటే కాంగ్రెస్కి వచ్చినాయి 14 సీట్లు వచ్చినాయి కాబట్టి బీజేపీ కూటమిని పక్కన పెట్టి మొత్తం ఈ అన్ని కూటములు కలిస్తే తప్ప వీళ్ళకి ఇది సాధ్యం కాదు. అన్ని కూటములు అంటే ఇప్పుడు అన్ని ఇక్కడ రాజకీయ వైరుధ్యాలున్న బీఆర్ఎస్ కాంగ్రెస్ కలవాల్సి ఉంటుంది. తర్వాత ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ ఇండిపెండెంట్లను ఎట్లాగో కలుపుకునే అవకాశం ఉంది. ఎంఐఎం కూడా కాంగ్రెస్కు ఫ్రెండ్లీ కాంటెస్ట్ ఉంది. కాకపోతే బీఆర్ఎస్కు సంబంధించిన వాళ్ళు మాత్రం అఫీషియల్గా కలిసే అవకాశం లేదు. అన్అఫీషియల్గా కలుపుకుందామంటే కూడా ఇప్పుడు చాలా టైం తక్కువ ఉంది. మిగతా చోట్ల కూడా ఇక్కడ మంత్రులు కొంత ప్లాన్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఉదాహరణకు జమ్మికుంట అనేది కూడా మనకు అక్కడ చూసుకుంటే మొత్తం జమ్మికుంటలో 30 సీట్లు ఉంటే కాంగ్రెస్కు 10 వచ్చినాయి, తర్వాత బీఆర్ఎస్కు 12 వచ్చినాయి. తర్వాత ఇండిపెండెంట్లు 3 ఉన్నారు, బీజేపీ 4 ఉన్నారు, ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ 1 ఉన్నారు. అక్కడ జమ్మికుంటలో ఎక్సెప్షన్ మెంబర్గా అక్కడ స్థానిక ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి ఉంటాడు. అంటే మొత్తం 31 ఓట్లు అక్కడ ఉంటాయి. అందులో సగం అంటే 16 మంది కావాలి. ఇక్కడ కాంగ్రెస్కు ఇంకొక 6 అవసరం ఉంటుంది. దీనికోసం ఆల్రెడీ మంత్రి పొన్నం ప్రభాకర్ దాని మీద చాలా కసరత్తు చేస్తున్నాడు. అర్ధరాత్రి వరకు కూడా నిన్న జమ్మికుంట కౌన్సిలర్లతోటి మీటింగ్ పెట్టారు. అందులో నుంచి ఒకరిద్దరు ఇండిపెండెంట్లు కూడా ఆల్రెడీ కాంగ్రెస్ పార్టీలోకి వచ్చినట్టుగా కూడా మనకు తెలుస్తూ ఉంది. తర్వాత బీఆర్ఎస్ వర్గానికి సంబంధించిన కొంతమంది కూడా కాంగ్రెస్లోకి టచ్లోకి వెళ్ళినట్టు తెలుస్తూ ఉంది. అందులో జమ్మికుంటలో ఒక తల్లి కొడుకు 2 గెలిచారు. అందులో తల్లి ఒక శిబిరంలోకి, తండ్రి కొడుకు ఇంకొక శిబిరంలోకి వెళ్ళారు. కాబట్టి అక్కడ ఈక్వేషన్స్ కూడా చాలా గమ్మత్తుగా కనిపిస్తూ ఉన్నాయి. ఆల్రెడీ హుజరాబాద్ కాన్స్టిట్యూన్సీలో 2 మున్సిపాలిటీలు ఉంటే హుజరాబాద్ ఆల్రెడీ కాంగ్రెస్ వశం అయిపోయింది. సంపూర్ణ మెజారిటీతో హుజరాబాద్ వచ్చేసింది. కాబట్టి కౌశిక్ రెడ్డి చేతిలో ఉన్న మరొక జమ్మికుంటను కూడా తమ వశం చేసుకోవాలనే ప్లాన్ తోటి కాంగ్రెస్ ముందుకు పోతున్న సిచ్యువేషన్ కనిపిస్తూ ఉంది. ఇక నిన్న కరీంనగర్లో జరిగిన మిగతా 2 చూస్తే చొప్పదండి
మెజారిటీ క్లియర్ కట్గా కాంగ్రెస్కి వచ్చేసింది. ఆల్రెడీ అక్కడ పూర్తి మెజారిటీ సాధించింది కాబట్టి చొప్పదండి కాంగ్రెస్ ఖాతాలో చేరుతా ఉంది. ఇక కరీంనగర్ గురించి ఇప్పటికే చెప్పుకున్నాం మనం. హుజరాబాద్, జమ్మికుంట అయిపోయింది, 4 అయిపోయిన తర్వాత ఇక మిగిలింది జగిత్యాల రాజకీయాలు చాలా రసవత్తరంగా ఉన్నాయి. అక్కడ 4 మున్సిపాలిటీల్లో స్పష్టమైన మెజారిటీ వచ్చింది. కేవలం అక్కడ కొరుట్లలో మాత్రమే. కొరుట్లలో 18 కౌన్సిలర్ స్థానాలు కాంగ్రెస్ గెలుచుకుంది. అక్కడ ఉన్న 33లో సగం కంటే ఎక్కువ ఉన్నాయి కాబట్టి కాంగ్రెస్ చైర్మన్ చేజిక్కించుకోవడం కొరుట్లలో ఖాయమైపోయింది. కాకపోతే మెట్పల్లిలో మనకు అక్కడ చాలా డిఫరెంట్ హంగు వచ్చింది. మనకు అక్కడ బీజేపీ 10 మంది గెలిస్తే కాంగ్రెస్ 6, బీఆర్ఎస్ 6, ఇండిపెండెంట్ 4, మొత్తం 26 కౌన్సిలర్ స్థానాలు ఉన్న మెట్పల్లిలో 14 మంది మద్దతు ఉండాలి. అక్కడ బీజేపీకి అత్యధికంగా 10 సీట్లు వచ్చినాయి. అంటే అతిపెద్ద పార్టీగా బీజేపీ ఉంది. బీజేపీకి కూడా ఇంకా 14 మంది కావాలంటే ఇంకొక 4 అవసరం. ఆ 4ని ఇండిపెండెంట్ నుంచి తీసుకుంటే సరిపోతుంది. కానీ ఆ 4 ఇండిపెండెంట్లో కొందరు ఆల్రెడీ కాంగ్రెస్ వైపు వచ్చారు. టీఆర్ఎస్ నుంచి బీజేపీతో కలసడానికి ఆసక్తి లేదు. కాబట్టి అక్కడ ఏం చేస్తారనేది కూడా చాలా ఇంట్రెస్టింగ్గా మారింది. ఇప్పటికే ఇది నిజామాబాద్ ఎంపీ పరిధిలోకి వస్తుంది. ధర్మపురి అరవింద్ అక్కడ నిజామాబాద్ మేయర్ పీఠాన్ని కైవసం చేసుకునేందుకు అక్కడ ప్రణాళికలు సిద్ధం చేస్తూ ఉన్నారు. ఆయన ఇటు మెట్పల్లి మీద ఫోకస్ కనుక పెడితే ఏదైనా వాళ్ళకు సంబంధించిన బీజేపీ ఎమ్మెల్సీలు కానీ ఎమ్మెల్సీలు వాళ్ళకి మనకి ఇక్కడ మల్క కొమరయ్య ఉపాధ్యాయ ఎమ్మెల్సీ నుంచి ఉన్నారు. తర్వాత చిన్నమైల అంజిరెడ్డి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ నుంచి ఉన్నారు. వాళ్ళని కనుక తీసుకొని అక్కడ కొంత ప్లాన్ చేస్తే బీజేపీ చేజిక్కించుకునే అవకాశం ఉంది. కానీ దీన్ని తిప్పికొట్టే విధంగా కాంగ్రెస్ కూడా మరొక వైపు ప్రణాళికలు సిద్ధం చేస్తూ ఉంది. ఇంకొకటి ఏంటంటే బీజేపీకి ఉన్న మరొక డిసడ్వాంటేజ్ ఏంటంటే ఇక్కడ కరీంనగర్లో కూడా ఇప్పుడు ఇంతకుముందు నేను చెప్పిన 2 ఎమ్మెల్సీలు చిన్నమైల అంజిరెడ్డి కావచ్చు, మల్క కొమరయ్య కావచ్చు, కరీంనగర్ కార్పొరేషన్లో ఓటు నమోదు చేపిస్తామని చెప్పి బండి సంజయ్ చెప్పారు. ఎందుకంటే వాళ్ళకు 30 అఫీషియల్గా గెలిచారు, ఒక 2-3 ఇండిపెండెంట్లు వచ్చారు. అయినప్పటికీ కూడా చివరి నిమిషంలో ఎవరైనా హ్యాండ్ ఇచ్చినా లేకుంటే యాబ్సెంట్ అయినా కూడా పరిస్థితి చేజారిపోయే ప్రమాదం ఉంది. కాబట్టి తన ఓటుతో పాటు 2 ఎమ్మెల్సీల ఓట్లు కూడా కరీంనగర్ కార్పొరేషన్లోనే నమోదు చేపిస్తామని బండి సంజయ్ చెప్పారు. కాబట్టి ఈ 2 ఓట్లు అటు మెట్పల్లికి బదిలీ అయ్యే అవకాశం లేకుండా పోయింది. ఇంకొకటి రాయకల్ చాలా చిన్న మున్సిపాలిటీ. ఇక్కడ 12 వార్డులు మాత్రమే ఉన్నాయి. ఇందులో కూడా బీజేపీ అతిపెద్ద పార్టీగా అవతరించింది. అందులో 12లో 5 వచ్చినాయి వీళ్లకు బీజేపీకి, కాంగ్రెస్కు 3, బీఆర్ఎస్కు 3, ఇండిపెండెంట్కి 1 వచ్చింది. ఇక్కడ కూడా 12లో సగం అంటే 6 + 1 7 రావాలి. కాకపోతే బీజేపీకి ఇంకొక 2 తక్కువ ఉన్నారు. ఈ 2 తీసుకుందామన్నా కూడా ఇండిపెండెంట్లో గెలిచింది 1 మాత్రమే. వాళ్ళు బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ నుంచి తీసుకునే అవకాశం లేదు నిజానికి అఫీషియల్గానైతే. ఎందుకంటే ఆల్రెడీ ఎన్నికల ప్రచారంలో ధర్మపురి అరవింద్ ప్రతిసారి ప్రచారం చేస్తారు ప్రతి చోట కూడా, మేము ఎట్టి పరిస్థితుల్లో బీఆర్ఎస్ తోటి కలిసేది లేదని. మరి అట్లాంటప్పుడు బీఆర్ఎస్ తోటి పొత్తు కోసం ప్రయత్నిస్తే అది మరొక రాంగ్ మెసేజ్ పోయే అవకాశం ఉంది. కాబట్టి అన్అఫీషియల్గా వాళ్ళు వచ్చి బీజేపీలో కలవడం కావచ్చు, బీజేపీకి మద్దతు ఇచ్చే అవకాశాన్ని అంటే వాళ్ళ పార్టీని ధిక్కరించి వస్తే కనుక బీజేపీ ఇక్కడ రాయకల్ చేజిక్కించుకోవచ్చు. కాకపోతే ఇక్కడ అటు కాంగ్రెస్ ఇటు బీఆర్ఎస్ కూడా ఈ రాయకల్ మున్సిపాలిటీని చేజిక్కించుకునేందుకు తమ వంతు ప్రయత్నాలు చేస్తున్నారు. బీఆర్ఎస్కి చెందిన ఒక ఎన్ఆర్ఐ పూర్తి స్థాయిలో డబ్బులు పెట్టేందుకు తాను సిద్ధమని చెప్పి బీజేపీకి సంబంధించిన కొంతమంది కౌన్సిలర్లకే గాలం వేస్తున్నట్టు కూడా అక్కడ ప్రచారం జరుగుతుంది. ఇక రాయకల్ ఈ మొత్తం ఈక్వేషన్ల మధ్య ఏం జరుగుతుందన్నది ఆసక్తికరంగా మారింది. ఇవన్నీ పక్కన పెడితే అన్నిటికన్నా ముఖ్యం కరీంనగర్ తర్వాత చాలా కీలకమైన మున్సిపాలిటీ జగిత్యాలలో చాలా ఇంట్రెస్టింగ్ రాజకీయాలు నడిచినాయి. అక్కడ ఉన్న ఎమ్మెల్యే సంజయ్ కుమార్కి మాజీ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డికి మధ్య జరిగిన వర్గపోరులో ఓవరాల్గానైతే కాంగ్రెస్కే అక్కడ చైర్మన్ సీటు పోతుంది. కానీ ఎవరికి మద్దతు ఇవ్వాలనే విషయంలో ఇక్కడ బేసజాలు అడ్డొస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీ నుంచి కాంగ్రెస్ బీఫామ్ నుంచి సంజయ్ వర్గం నుంచి 14 మంది గెలిస్తే కాంగ్రెస్ బీఫామ్ నుంచి జీవన్ రెడ్డి వర్గం నుంచి 9 మంది గెలిచారు. అదేవిధంగా ఇండిపెండెంట్లు సంజయ్ వర్గం నుంచి 4 గెలిస్తే జీవన్ రెడ్డి వర్గం నుంచి 8 మంది గెలిచారు. ఇప్పుడు ఈ 2 నేతల వర్గాలు కనుక చూస్తే సంజయ్ వర్గానికి 18 మంది, జీవన్ రెడ్డి వర్గానికి 17 మంది మద్దతు ఉంది. ఈ 17 + 18 కలిస్తే కనుక అక్కడ జగిత్యాల క్లియర్గా కాంగ్రెస్ చేతిలోకి చెక్కుతుంది. ఓన్లీ కాంగ్రెస్ బీఫామ్ మీద గెలిచిన లెక్క వేసుకున్నా కూడా 23 మంది అవుతున్నారు. కానీ అక్కడ ఉన్న 50 కౌన్సిలర్ స్థానాల్లో 26 మంది కావాలి. అక్కడ 26 మందిలో ఇప్పుడు 23 మందే లెక్కకు వస్తున్నారు. కాబట్టి ఇంకా మిగతా ఎంఐఎం సపోర్ట్ ఒక 2 ఉన్నారు. తర్వాత ఇండిపెండెంట్లు మరొక 3 ఉన్నారు. కాకపోతే ఆ 3 బీజేపీ రెబల్స్. మరి బీజేపీ రెబల్స్ నుంచి గెలిచిన వాళ్ళు సంజయ్ దగ్గరికి వస్తారా లేదా అన్నది కూడా చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్గా మారింది. లేదు అంటే జీవన్ రెడ్డి సంజయ్ ఇద్దరు కూర్చొని మాట్లాడుకొని తమ వర్గం నుంచి ఒకరిని ఎమ్మెల్యే చేయాల్సి ఉంటుంది. కాకపోతే వీళ్ళిద్దరూ ఉప్పు నిప్పులాగా ఒకరినొకరు మాట్లాడుకోవడం లేదు, ఒకరంటే ఒకరు మండిపడతా ఉన్నారు. ఇట్లాంటి సిచ్యువేషన్లో ఏ వర్గం కలిసే అవకాశం కనిపించడం లేదు. కాకపోతే జీవన్ రెడ్డి ఒక డిమాండ్ అయితే పెడుతున్నారు, తన వర్గం వ్యక్తిని కనుక చైర్పర్సన్ చేస్తానంటే తాను మద్దతిస్తానని చెప్పి ఒక ఇండైరెక్ట్ ఇండికేషన్ ఇచ్చారు. కాబట్టి ఏం జరుగుతుందనేది చాలా ఆసక్తికరంగా మారింది. మొత్తంగా
అన్ని మున్సిపాలిటీల్లో ఏవైతే క్లియర్ కట్గా లేని హంగులాగా వచ్చిన స్థానాలున్నాయో అవన్నీ కూడా క్యాంపులోకి వెళ్ళిపోయినాయి. ఇప్పటికే క్యాంపు రాజకీయాలు చాలా సురువైనాయి. నిన్న ఎన్నికల ఫలితాల అనంతరమే సాయంత్రం ఎక్కడోళ్ళక్కడ హైదరాబాద్ కావచ్చు మిగతా చోట్ల ఉన్న రిసార్ట్లకు వెళ్ళిపోయారు కాబట్టి ఎల్లుండి ఫలితాలు ఎట్లా ఉంటాయని చాలా ఆసక్తికరంగా మారింది జ్యోతి. మొత్తంగా కరీంనగర్ పాలిటిక్స్ అయితే చాలా ఇంట్రెస్టింగ్గా కనిపిస్తూ ఉన్నాయి.